అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ. ఈరోజు మనం అరుణాచలం పుణ్యక్షేత్రం యొక్క విశేషాలను తెలుసుకుందాం. అరుణాచలం లేదా అన్నమలై తమిళనాడు రాష్ట్రంలో ఉంది. అరుణాచలం పంచభూత లింగ క్షేత్రాలలో ఒకటి. దక్షిణ భారతంలో వెలిసిన పంచలింగ క్షేత్రములలో అగ్నిభూతంనకు ఇది ప్రతీక. అరుణాచలం అనగా అరుణ ఎర్రని, అచలం అంటే కొండ, ఎర్రని కొండ అని తాత్పర్యం. అరుణ అంటే పాపములను హరించున్నదని అర్థం. తమిళంలో తిరువన్నమలై అంటారు. తిరు అనగా శ్రీ, అన్నమలై అనగా పెద్ద కొండ అని విశ్లేషణ. ఇది చాలా గొప్ప పుణ్యక్షేత్రం. స్మరణ మాత్రం చేతనే ముక్తి నొసగే క్షేత్రం. కాశీ, చిదంబరం, తిరువారూర్ల కంటే మిన్నైనదని భక్తులు విశ్వసిస్తున్నారు. అరుణాచలం వేద పురాణాల్లో కొనియాడిన క్షేత్రం. అరుణాచలేశ్వర దేవాలయం శివాజ్ఞ చేత విశ్వకర్మచే నిర్మింపబడిందని, దాని చుట్టూ అరుణమనే పురం నిర్మింపబడిందని పురాణాలు తెలుపుతున్నాయి. అక్కడ జరగవలసిన పూజా విధానమంతా గౌతమ మహర్షి శివాజ్ఞ చేత ఏర్పాటు చేశారని స్కంద పురాణ చేత మనకు తెలియజేయబడుతుంది. ఈ కొండ శివుడని పురాణాలు తెలుపుచుండడం చేత ఈ కొండకు తూర్పున గల అరుణాచలేశ్వర ఆలయం కంటే ఈ కొండకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. ఇది జ్యోతిర్లింగం అని చెప్పుకొనబడుతుంది. ఇది తేజోలింగం కనుక అగ్నిక్షేత్రం అంటారు. ఈ అరుణాచలం పరమేశ్వరుని జ్యోతిర్లింగ స్వరూపం కావటం వలన దీనిని చుట్టూ ప్రదక్షిణం చేయటం సాక్షాత్తు శివునికి ప్రదక్షిణం అని భక్తుల విశ్వాసం. రమణ మహర్షి దీని ప్రాముఖ్యాన్ని పదే పదే ఉద్ఘోషించి ఉన్నారు. పాదాచారులై శివస్మరణగా గావిస్తూ ప్రదక్షిణ చేసేవారికి మహాపుణ్యం సిద్ధిస్తుందని మహాత్ముల వచనం. అందుచేత నిత్యం అన్ని వేళలా ఎంతో మంది గిరి ప్రదక్షిణం చేస్తూ ఉంటారు. గిరిపైన గల మహౌషధి ప్రభావం వల్ల శరీరానికి, శివస్మరణ వలన మనస్సుకు, శివానుగ్రహం వల్ల ఆధ్యాత్మిక జీవనానికి స్వస్థత చేకూరుతుందని భక్తుల నమ్మకం. గిరి ప్రదక్షిణం చాలా వరకు తారు రోడ్డుపైనే జరుగుతుంది. ఈ మధ్య కాలంలో గిరి ప్రదక్షిణం చేయడానికి వీలుగా రోడ్డు పక్కన కాలిబాట కూడా వేశారు. ఎక్కువ మంది ఉదయం సూర్యతాపాన్ని తట్టుకోవడం కష్టం కనుక రాత్రిపూట లేదా తెల్లవారుజామున చేస్తారు. రమణాశ్రమానికి 2 కిలోమీటర్ల దూరం వెళ్ళిన తర్వాత కుడివైపుకు తిరిగి రోడ్డుకి మధ్యలో వినాయకుడి గుడి వస్తుంది. అక్కడి నుండి కొండను చూస్తే నందిలాగా కనిపిస్తుంది. గిరి ప్రదక్షిణ మొత్తం 14 కిలోమీటర్లు ఉంటుంది. అందులో దారిలో వచ్చే మొత్తం 8 లింగాలను మనం దర్శించుకుంటూ వెళ్ళాలి. అరుణాచలం గిరి ప్రదక్షిణ మహోన్నత ఫలితాలు ఇస్తుంది. గిరి ప్రదక్షిణం చెప్పులు లేకుండా చేయాలి. గిరి ప్రదక్షిణం మొత్తం 14 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇక్కడ గిరి ప్రదక్షిణ ప్రతిరోజు ఎంతో మంది భక్తులు చేస్తుంటారు. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు తలపైన టోపీ లాంటివి ధరించకూడదు. అరుణాచల గిరి ప్రదక్షిణలో తప్పనిసరిగా ఆది అన్నమలై దేవాలయం తప్పక సందర్శించండి. ఎంత త్వరగా గిరి ప్రదక్షిణ పూర్తి చేశాము అనేది కాకుండా నిదానంగా అరుణాచల నామస్మరణ చేస్తూ వెళ్ళండి.
గిరి ప్రదక్షిణలో ప్రతి దేవాలయం వద్ద విభూతి ప్రసాదంగా ఇస్తారు, అది తప్పకుండా తీసుకోండి. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ మొదలు పెట్టడానికి ముందు తప్పనిసరిగా రాజగోపురం ముందు ఒక దీపం పెట్టి మనసులో స్వామిని స్మరిస్తూ గిరి ప్రదక్షిణ మొదలుపెట్టండి. గిరి ప్రదక్షిణ మొత్తం తారు రోడ్డు కాబట్టి వీలైతే ఉదయం 10 గంటల లోపు పూర్తయ్యేలాగా చూసుకోండి, లేదంటే సాయంత్రం 4 గంటల తర్వాత మొదలుపెట్టండి. అంటే తెల్లవారుజామున లేదంటే సాయంత్రం 4 తర్వాత గిరి ప్రదక్షిణ మొదలు పెట్టడం ఉత్తమం. గిరి ప్రదక్షిణలో రమణ మహర్షి ఆశ్రమం తప్పకుండా సందర్శించండి. అక్కడ ఆశ్రమంలో ధ్యాన మందిరంలో ధ్యానం చేస్తే విశేషమైన మానసిక ఆనందం కలుగుతుంది అని చాలామంది అనుభవంతో కూడా చెప్పారు. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు సాధ్యమైనన్ని సార్లు గిరికి నమస్కరిస్తూ ఓం అరుణాచల శివ అని స్మరణ చేస్తూ వెళ్ళండి. రమణాశ్రమం అరుణాచలేశ్వర ఆలయానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అరుణాచలం వెళ్ళిన వాళ్ళు రమణాశ్రమాన్ని సందర్శిస్తుంటారు. అక్కడ స్థానికుల కంటే విదేశీయులే ఎక్కువ కనిపిస్తారు. సాయంత్రం సమయంలో రమణాశ్రమంలో చేసే ప్రార్థన చాలా బాగుంటుంది. రమణాశ్రమంలో రమణుల సమాధిని మనం చూడవచ్చు. అరుణాచల క్షేత్రానికి వెళ్ళినప్పుడు గుడిలో ఏ నామాలను స్మరించాలో సాక్షాత్తు ఆ పరమశివుడే నిర్ణయించారు. ఆ నామాలను గౌతమ మహర్షికి ఉపదేశించారు. అరుణాచల క్షేత్రానికి వెళ్ళినప్పుడు గుడిలో లేదా గిరి ప్రదక్షిణలో ఈ నామాలతో పరమేశ్వరుని ప్రార్థన చేస్తే స్వామి ఎంతో ప్రీతి చెందుతాడు. ఇవండి అరుణాచలం ఆలయం యొక్క కొన్ని విశేషాలు.
ఓం అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలేశ్వర. ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. 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 ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః.